హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9లో ఇప్పుడైతే లైవ్లో అయితే ఒక స్టిక్ పట్టుకొని దాని మీద కాయిన్స్ పెట్టే టాస్క్ అయితే జరుగుతుంది కదండి. ఇక ఈ టాస్క్లో సంచాలకుగా తనూజ అయితే ఉంది. సో తనూజ ఎంత సేఫ్గా ఆడుతుందంటే సంచాలక్ కూడా పెట్టచ్చు అని చెప్పినా ఈమె మాత్రం పెట్టకుండా ప్రస్తుతానికి ఇప్పటి వరకు కూడా అందరినీ వరుసగా పిలుస్తూ ఉంది. ఇక ఈ కాయిన్స్ని బ్యాలెన్స్ చేయడం అంత సామాన్యమైన విషయం అయితే కాదు. వీళ్ళైతే జాగ్రత్తగా పట్టుకున్నారు. కాకపోతే ఇవి ఓన్లీ కాయిన్స్ మాత్రమే కాదండి, జస్ట్ అక్కడ టోకన్స్ లాంటివి కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈ టోకన్స్ అనేవి కొద్దిగా చిన్నవి, కాయిన్స్ అనేవి కొద్దిగా పెద్దవి. ఇవి కూడా బిగ్ బాస్ చెప్తూ ఉంటాడు ఎవరికి ఎన్ని పెట్టాలి ఏంటి అనేది. ఇక్కడే అసలైన ఆట ఉంది. ఇప్పుడు సంచాలకుగా పిలిచే వాళ్ళు ఎన్ని పెడుతున్నారు, ఎవరికి పెడుతున్నారు అనే దాని మీద ఎంత ఆట ఉందో సో బిగ్ బాస్ కూడా చూస్తూ ఉంటాడు కదా. ఎవరిని తీసేయాలనుకుంటే వాళ్ళకి తక్కువ, అట్లాగా ఎక్కువ, ఇట్లా చేస్తూ ఉంటాడు బిగ్ బాస్ కూడా. సో ఆల్మోస్ట్ అక్కడ ఉండేది ఎవరు, సంచాలకేమో పెట్టట్లేదు ప్రస్తుతానికి. అక్కడ డేమాన్ పవన్, సంజన గారు, భరణి గారు, అలాగే సుమన్ శెట్టి గారు నలుగురు ఉన్నారు. సో ఈ నలుగురినే తిప్పుతూ ఉంది. సో డేమాన్ పవన్ అయితే రీతుకు పెట్టట్లేదు, కళ్యాణ్కి పెట్టట్లేదు, ఇమ్మాన్యుయల్కే పెడుతున్నాడు. సంజన గారు ఇమ్మాన్యుయల్కి పెట్టదు, ఇక కళ్యాణ్కి అలాగే రీతుకు పెడుతుంది. ఇక సుమన్ శెట్టి గారు అయితే ఫస్ట్ రీతుకు పెట్టాడు, దాని తర్వాత కళ్యాణ్కి కూడా పెట్టాడు. తర్వాత భరణి గారు అయితే ఇమ్మాన్యుయల్కి రీతుకి పెడుతూ ఉన్నాడు. సో ఇలాగా జరుగుతూ ఉందన్నమాట. సో మొత్తానికి ఇమ్మాన్యుయల్కి అయితే చాలా ఎక్కువ సార్లు అయితే పెట్టారు. డేమాన్ పవన్ మోస్ట్లీ అక్కడే పెడుతున్నాడు కాబట్టి ఇక కాసేపటికి ఇమ్మాన్యుయల్ అయితే పడేస్తాడు, అంటే పడిపోతాయి ఆ కాయిన్స్. ఎందుకంటే బ్యాలెన్స్ చేయడం కష్టమవుతుంది. ఎందుకంటే కాయిన్స్ తర్వాత టోకన్స్ తర్వాత కాయిన్స్ ఇవన్నీ చేస్తూ నడవాలంటే కష్టమే. కానీ కళ్యాణ్ అయితే అస్సలు ఎక్కువ నడవకుండా రీతు అలాగే ఇమ్మాన్యుయల్ అయితే చాలా బాగా నడుస్తూ బాగానే టాస్క్ చేస్తున్నారు. కానీ కళ్యాణ్ మాత్రం అసలు అక్కడక్కడే తిరుగుతున్నారు. కానీ మన సంచాలక్ మాత్రం అసలేమి చెప్పట్లేదు. అదే వేరే వాళ్ళకైతే ఇంకెంత పెద్దగా అరుస్తూ చెప్తూ ఉంటుందో కదా. బట్ ఏం చేస్తాం, ఇక్కడ ఎవరు పెట్టింది రూల్, ఎవరు మాట్లాడే వాళ్ళు ఉంటే వాళ్ళతో ఎవరు వాదించలేరు. సో ఎవరు మాట్లాడలేరో వాళ్ళతో మాత్రం బాగా వాదించగలుగుతారు కదా మన వాళ్ళు చేసే పని అది. కాబట్టి ఓకే, ఇక ఈ టాస్క్లో అయితే మొత్తానికి రీతు అయితే గెలుస్తుందండి. రీతు గెలిచిన తర్వాత భరణి గారితో ఆడుతుంది. సో ఈ ప్రోమో అయితే చూసారు కదా. ప్రోమోని బట్టి చూస్తే మాత్రం భరణి గారు చాలా ఫాస్ట్గా బాగానే ఆడారు ఫస్ట్ అంతా కూడా. కానీ రీతు కూడా సూపర్గా ఆడింది. ఇక్కడ ఒక గొడవ అయితే జరుగుతుంది కదా. ఈ గొడవలో ఫస్ట్ ప్రోమో గురించి మాత్రమే మాట్లాడతాం. తర్వాత ఎపిసోడ్లో చూసిన తర్వాత అలాగే లైవ్ చూసిన తర్వాత మళ్ళీ అయితే వీడియో చేస్తాం. ఎందుకంటే ఇక్కడ చాలా ఫైటింగ్స్ అయితే జరిగాయంట. 1 కాదు 2 కాదు 3. సంచాలక్గా సంజన గారి మీద ఫైట్ అయిందంట, రీతుకి భరణి గారికి ఫైట్ అయిందంట, రీతుకి తనూజాకి ఫైట్ అయిందంట, ఇట్లా చాలా కళ్యాణ్కి భరణి గారికి ఫైట్ అయిందంట, తనూజ సంజన గారికి ఫైట్ అయింది. ఏమో చాలా ఫైట్లు అయితే ఉన్నాయంట. మరి ఎంత చూపిస్తారో ఎంత చూపించరో అనేది ఎపిసోడ్ చూసిన తర్వాత కానీ అర్థం కాదు. సో ఇక్కడ ప్రోమో పరంగా చూస్తే రీతు ఏమో చాలా అంటే త్వరగానే పెట్టేసినట్టు అనిపిస్తున్నాయి. అక్కడ రింగ్స్ కూడా వేసింది. ఇక్కడ ఏంటి, ఆ ట్రయాంగిల్ అనేది ఇది షేప్ కాదని చెప్పి తనూజ రైస్ చేసింది కదా. తనూజ ప్రతిసారి ఏంటంటే ఈ అమ్మాయి సంచాలకుగా ఉన్నప్పుడేమో అన్నీ తనైతే మేనేజ్ చేసేస్తుంది. కాకపోతే ఇప్పుడు నిన్న డేమాన్ పవన్కి అది పట్టలేదని చెప్పింది. అక్కడ ఏమన్నా ఆపి చెక్ చేసిందా, లేదంటే దాని గురించి ఏమైనా రైస్ చేశారా వాయిస్ కానీ ఎక్కడైనా, ఎవరు ఏం చేయరు. ఇప్పుడు సంజన గారు ఆ అమ్మాయి పెట్టేసేసరికి అవి రీతును కూడా ఆ విన్నర్ అని చెప్పి అనౌన్స్ చేసిన తర్వాత ఈ అమ్మాయి పాయింట్ రైజ్ చేసింది. ఫస్ట్ వన్ ఏంటి, నాకేంటో ట్రయాంగిల్గా అనిపించట్లేదని. ట్రయాంగిల్స్లో చాలా రకాలైనటువంటి ట్రయాంగిల్స్ అయితే ఉన్నాయంట. కాకపోతే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఈ యొక్క కార్పెంటర్ వర్క్ అనేది లాస్ట్ డేమాన్ పవన్కి అలాగే జరిగింది కదా. ఇది కూడా మేబీ అలాగే జరుగుండొచ్చేమో. ఎందుకంటే ఇప్పుడు అన్నీ అక్కడ రకరకాల ట్రయాంగిల్స్ ఉంటాయి, రకరకాల సర్కిల్స్ ఉంటాయని చెప్పలేదు. అక్కడ ట్రయాంగిల్స్ ఉంటాయి, సర్కిల్స్ ఉంటాయి, వాటిని తీసుకొచ్చి పెట్టాలన్నట్టుగా బిగ్ బాస్ చెప్పినట్టు నేనైతే అనుకుంటున్నాను. సో అది కూడా కన్సిడర్ అయితే చేయాలి. ఎందుకంటే వాటిని ఎత్తుక్కుంటూ ఇంకా కూర్చోలేరు కదా. డిఫరెంట్ షేప్స్ ఉంటాయని చెప్పారేమో. కానీ ఇక ట్రయాంగిల్స్లో కూడా డిఫరెంట్ రకాలు ఉంటాయని అక్కడేమో స్పెసిఫిక్గా మెన్షన్ అయితే చేయలేదు కదా. అది ఏమో ట్రయాంగిల్ అని అందరూ అనుకున్నారు. ఎందుకంటే అంత చదువుకొని మరీ మ్యాథ్స్లో కానివ్వండి, ఫిజిక్స్లో కానీ ఇంత టాలెంట్ ఉండే వాళ్ళు ఏమో ఉండరు కదా అక్కడ. మనకేమో అది ట్రయాంగిల్ లాగే కనిపిస్తుంది. ఎందుకంటే పెద్దదిగా ఉన్నా కానీ ట్రయాంగిల్ లాగే కనిపిస్తుంది. మరి చూడాలి అసలు ఏం జరుగుతుందో అక్కడ. ఇక్కడ పాయింట్ అయితే రైజ్ చేసింది తనూజ. సో ఇక దాంతో పాటు భరణి గారు కూడా ఇది ఫస్ట్ది ట్రయాంగిల్ లాగా లేదు, ఇది వేరే లాగా ఉందని చెప్పేసి ఇక ఈయన కూడా వాదించడం మొదలుపెట్టాడు. సో ఇక్కడ
ప్రస్తుతానికి ప్రోమో వరకు చూసుకుంటే పాపం రీతు కష్టపడైతే పెట్టేసింది. సో, అది ఆ అమ్మాయికి కన్‌ఫ్యూజన్ అయ్యుండొచ్చు. ఎందుకంటే ఈ ట్రయాంగిల్స్‌లో కూడా ఇన్నుంటాయనేది నార్మల్‌గా లెక్కలే అడిగితేనే పాపం కన్‌ఫ్యూజ్ అయిపోతా ఉంటే, ఇక ఇన్ని ట్రయాంగిల్‌లో ఇన్ని రకాలుంటాయి. అవి ఈ రకంగా ఉంటుంది, పొడుగ్గా ఉంటుందా ఇట్లా అని కాదు గదా! ట్రయాంగిల్ అంటే 3 సైడ్స్ అవి షార్ప్‌గా ఉండాలి ఎడ్జెస్. అదే వాళ్ళు గుర్తుపెట్టుకునేది. ఇక సర్కిల్ అంటే రౌండ్‌గా ఉంటది. ఇక కార్పెంటర్ చేసిన చెక్కలో కాస్త వంకర పోయినా, కాస్త కట్ అయినా మనమేం చేయలేం కదా! అది నేననుకునేది. ప్రస్తుతానికైతే రీతు అయితే కరెక్ట్‌గానే ఫాస్ట్‌గా పెట్టేసిందని నేననుకుంటున్నాను. మరి ఇక్కడ తనూజ రైజ్ చేసిన ఈ పాయింటు ఎందుకు అనవసరంగా రైజ్ చేసిందా? లేకపోతే భరణి గారు ఓడిపోయారనే బాధలో చేసిందా? రీతు గెలిచిందనే బాధలో చేసిందా? ఇక్కడ ఏమీ అర్థం కావట్లేదు. ప్రోమో చూస్తే మాత్రం ప్రస్తుతానికి రీతు త్వరగానే పెట్టేసింది. అక్కడ ట్రయాంగిల్ అదొక్కటే అట్లా ఉంది అనంటే ఇకేం చేయలేరు. ఎందుకంటే ప్రతీదీ చక్కగా చెక్కలేరు కదా! మేబీ ఇక నిజంగానే ఎపిసోడ్‌లో ఏమైనా చూస్తే మనకు డిఫెక్ట్ అంటే ట్రయాంగిల్స్‌లో చాలా రకాల ట్రయాంగిల్స్ అని చెప్పాడా లేదా అనేది స్పెసిఫిక్‌గా వినిన తర్వాత ఇంకొక వీడియో అయితే చేస్తాను. సో, ఖచ్చితంగా ఇక్కడ మాత్రం ఇద్దరు చాలా ఫాస్ట్‌గా బాగానే ఆడారు. కానీ ఇక్కడ మాత్రం చాలా గొడవలు మాత్రం జరుగుతాయంటండి. ఇక నిజంగా ఫుల్ అసలకి గొడవలు, ఫైట్‌లతో భరణి గారు ఏడవడం కానీ, అంటే కళ్ళలో నీళ్ళు రావడం, ఇది కూడా నా చేతిలో నుంచి మిస్ అయిపోయింది. కెప్టెన్సీ టాస్క్ ఎట్లా మిస్ అయిపోయింది. ఇక ఇది కూడా మిస్ అయిపోయిందని బాగా బాధపడ్డారంట. చూద్దాం ఇవన్నీ ఏం జరుగుతాయో. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. Thank you so much.